నమస్తే, మీరు చూస్తున్నది డిఎంపీ టీవీ. నేను మీ సుధీర్ కుమార్. ఈరోజు వార్తాంశాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో గోదావరి మహాహారతి జగిత్యాల జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి హారతి కమిటీ జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఖ్యాత వెంకటపన, పట్టణ బీజేపీ అధ్యక్షులు బెజ్జారపు లవన్, ఉపాధ్యక్షులు అప్ప మల్లేష్, ప్రధాన కార్యదర్శి కస్తూరి శరత్, నాయకులు బండారి లక్ష్మణ్, గాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి హారతి జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి ధర్మపురి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న గోదావరి నదీమ తల్లికి ఈ నెల 14 సోమవారం రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా గోదావరి హారతి ఉంటుందని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షులు పొలసాని మురళీధర్రావు, బ్రహ్మశ్రీ పాలెపు మహేశ్వర శర్మ మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అదేవిధంగా గోదావరి హారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు డిసెంబర్ 14వ తేదీ ధర్మపురిలో జరుగుతున్నటువంటి గోదావరి మహాహారతికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి వ్యవస్థాపక చైర్మన్, బీజేపీ జాతీయ నాయకులు పోల్సాని మురళీధర్రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా తరలి రావాలని చెప్పి ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా వస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం కోవిడ్ అనుగుణంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ పాలెం మహేశ్వర శర్మ గారు, ఉపాసకులు వారు వస్తున్నారు. అలాగే రాష్ట్ర కన్వీనర్ లింగంపల్లి వీరగోపాల్ గారు, కో కన్వీనర్లు ఖ్యాతం వెంకటరమణ, రామసాగర్ గారు పాల్గొంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోల్సాని మురళీధర్రావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి ఎలా నిర్వహించడం జరుగుతుందో అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.